కొడాలి నాని గారి నాయకత్వం అంటున్నారు. నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది? గెలిచినప్పుడు ప్రజల మధ్యలో ఉండడం కాదు, ఓడిపోయిన తర్వాత కూడా నీ కార్యకర్తలకి, నీ శ్రేణులకి, నీ అభిమానులకి, నీ పేటీఎం బ్యాచ్ కి ధైర్యం చెప్పి మళ్ళీ మనం గెలుస్తామని వాళ్ళకి భరోసా ఇవ్వాలా, ప్రజల మధ్యలో తిరగాల, నీకు దమ్ముండాలా, నీకు ధైర్యం ఉండాలా, దాన్ని నాయకత్వం అంటారు. అలా కనబడి ఇలా వెళ్ళిపోయే మెరుపుతీగా నువ్వు ఎలా నాయకుడు అవుతావు? మళ్ళీ నీ వెనక రెడీగా ఉండారు వాళ్ళు, కొడాలి నాని అన్న నాయకత్వం వర్దిల్లాలి అని. నీ నాయకుడు ఏమైపోయినాడు, నువ్వేమైపోయినావు? నువ్వు ఎగిరిపడిన తనం 2024లో నీకు ఎలక్షన్స్ ముందు రాని బైపాస్ సర్జరీలన్నీ తర్వాత వచ్చినాయి. ఫైనల్ గా చెప్పేది ఒకటే, కొడాలి నాని అనే వ్యక్తి లోపలికి వెళ్తాడు. వస్తాడా రాడా అనేది నాకు తెలియదు. ఖచ్చితంగా కొడాలి నాని గుర్తుపెట్టుకో, ఏ తప్పులైతే ఆధారాలతో సహా నిరూపించబడి చట్టానికి శిక్షకి అర్హులవుతారో అదే రెడ్ బుక్. అడ్డదిడ్డమైన గుడుంబా దాగి గుట్కాలు తిని గోండాయిజం చేసిన నీకు వెనక నుంచి జిందాబాదులు కొట్టడం, దానికి నువ్వు మురిసిపోవడం, మళ్ళీ నువ్వు నాయకుడివి. ఏ పక్క నుంచి నాయకుడు నువ్వు? కాబట్టి నువ్వు 100% లోపలికి వెళ్తావు. బయటకు వస్తావా లేదా అన్నది నాకైతే తెలియదు.